నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని శాంతి మీడియాకి చెప్పిన మాటలలో నిజం ఎంత ఉందనేది తేల్చడం కోసం టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఆమె భర్త చేసిన ఫిర్యాదు ఆధారంగా శాంతిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకున్న తరువాత దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న శాంతి మీడియా ముందుకు వచ్చి తన వ్యక్తిగత విషయాలను బయటపెట్టింది. అయితే అందులో వాస్తవం ఎంత ఉందనే అంశాలు కూటమి ప్రభుత్వం ఆరా తీస్తుంది. తాను పెళ్లి చేసుకున్న మదన్ మోహన్ అనే వ్యక్తి ద్వారా తాను విడాకులు పొందానని, ఇప్పుడు తను వేరొక భార్యనని తెలిసి కూడా మదన్ మోహన్ వేధింపులు చేస్తున్నారని, తాను ఎస్టీని కావడంతోనే వేధింపులు చేస్తున్నారని మీడియా ముందుకొచ్చి చెప్పింది శాంతి. ఇదే అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయిరెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి ఆ వార్తలను ఖండించారు. దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్ గా చిన్న ట్రంక్ పెట్టెతో విశాఖకు వచ్చిన శాంతి ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లేటప్పుడు కోట్ల రూపాయల ఆస్తులతో ఎలా వెళ్లిందన్న సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. దేవాదాయ శాఖ సమీక్ష సమావేశంలో కేవలం తన వద్ద 100 కాసుల బంగారం ఉందని చెప్పుకునేందుకే వాచ్మెన్ కుమార్తె అయిన ఆమె తాపత్రయపడ్డారని, తాను దేవాదాయ శాఖలోకి వచ్చిన తర్వాత సంపాదించింది కాదని, పూర్వజీతం అని చెప్పేందుకే అటువంటి ప్రయత్నాలు చేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో అత్యంత అవినీతి పరుడుగా పేరొందిన రాజు అనే ఇన్స్పెక్టర్ ని కుడిభుజంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన ఆమె ఒక్కో ఆలయానికి ఒక్కో రక హారం కాసుల పేరుతో వెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. విశాఖ సాగర్ నగర్ లో 60 లక్షలతో ఇంటిని కూడా కొనుగోలు చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హైకోర్టులో రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్లీడర్ గా పనిచేసిన సుభాష్ రెడ్డిలతో ఆమె చేసిన వ్యవహారాల వివరాలను రాబడుతున్నట్టు తెలుస్తుంది. అసలు విజయసాయిరెడ్డికి శాంతికి దగ్గర కావడానికి ఏర్పడిన పరిస్థితులు ఏమిటనే దానిపైన కూడా అధికారులు దృష్టి సారించారు. అందులో భాగంగా విశాఖ ప్రేమ సమాజానికి వేల కోట్ల విలువ చేసే భూములను ఉన్నాయి. వీటిపై విజయసాయిరెడ్డి కన్ను పడింది. ఆ వివరాలు కావాలంటూ దేవాదాయ శాఖను ఆదేశించగానే సహాయ కమిషనర్ హోదాలో ఆ ఫైల్ను పట్టుకొని విజయసాయి వద్దకు వెళ్లిన శాంతి ఎంపీ చెప్పిన దానికంటే వేగంగా పనులు పూర్తి చేసి బాగా దగ్గరయ్యారనే వార్తలు వినబడుతున్నాయి. ప్రేమ సమాజానికి చెందిన సాయి ప్రియ రిసార్ట్స్ భూమిని యాజమాన్యం నుంచి తప్పించేందుకు సాయి రెడ్డితో కలిసి శాంతి పనిచేసిన సమయంలో వారిద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యంతో సాయి రెడ్డికి ఆయనతో పాటు ఆయన వెంట ఉండే ప్రభుత్వ న్యాయవాది సుభాష్ కు దగ్గరయ్యారు శాంతి వ్యవహారాలు కేవలం దేవాదాయ శాఖకే పరిమితం కాకుండా విశాఖలో ఉత్తరాంధ్రలో ప్రభుత్వ అధికారులు ఎవరైనా తమకు బదిలీ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా శాంతిని కలిస్తే విజయసాయిరెడ్డి ద్వారా పనులవుతాయని నమ్మకం అప్పట్లో పెరిగింది. దాంతోనే ఎంతమంది అధికారులు శాంతిని కలిసి మామూలు ఇచ్చుకుని తమ పనులను చేయించుకున్నట్టు తెలిసింది. దాంతో పాటు విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ లంకపాలెంలో పరదేశమ్మ అమ్మవారి ఆలయం స్థలంలో సర్వే నంబర్ 109లో రాయల్ లైన్ ఐస్ క్రీమ్స్ ఎల్ఎల్పి పేరిట సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం 3 సంవత్సరాలకు మించి లీజు ఇవ్వడం కుదరదు. అయితే శాంతి నిబంధనలకు విరుద్ధంగా మొత్తం స్థలాన్ని ఆ సంస్థకు కట్టబెట్టారు. దీనిపై ఉన్నతాధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసినా లెక్క చేయకుండా దానినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆ భూ వ్యవహారంలో పరిచయమైన అడారి ఆనంద్ వదినను బుట్టలో వేసుకొని ఆమె డబ్బుతో శాంతి దేశమంతా విమానాల్లో తిరిగారు. శాంతి వ్యవహారాలు రచ్చకెక్కడంతో ఆమె గతంలో చేసిన పోస్టులు, జరిగిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలపై వివరాలు రాబడుతుంది. ఆమె హయాంలో జరిగిన దేవాలయాల భూముల లీజులు, అద్దె చెల్లింపులు, హుండీ ఆదాయాల్లో ఆరోపణలు వంటి వాటిపై వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతం ఆమె సస్పెన్షన్ లో ఉన్నందున విచారణ వివరాలు వెలువడిన తర్వాత అసిస్టెంట్ కమిషనర్ శాంతిపై ఎటువంటి చర్యలు ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది.